హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈడీసీఎల్ అంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి టీఎస్జీ ప్రాజెక్ట్లో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టెక్నికల్ సపోర్ట్ గ్రూప్ ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్, కానీ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఎలిజిబుల్ అండి. ఆంధ్రప్రదేశ్లో అక్రాస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండ్ మండల్స్లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. పోస్ట్ నేమ్ వచ్చి డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అండి. 424 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, www.edcilindia.co.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 6/1/2026 నుంచి 18/1/2026 ఈ మధ్యలో అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారండి. గూగుల్ ఫామ్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి మన డాక్యుమెంట్స్ అన్నీ పీడిఎఫ్ రూపంలో పెట్టాలి. సో ఇక్కడ మనకి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ 424 ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ క్వాలిఫికేషన్, రెమ్యునరేషన్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి శాలరీ వచ్చి మంత్లీ శాలరీ 30,000 అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటుగా 4,000 అనేది అలవెన్సెస్ కూడా ఉంటాయి. టోటల్గా వచ్చి 424 కౌన్సిలర్స్ అయితే ఉన్నాయి. 45 ఇయర్స్ అనేది ఏజ్ ఇవ్వడం జరిగింది. 45 ఇయర్స్ మించకూడదు. మనకి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కదా, ఎంఎస్సి లేదా ఎంఏ ఇన్ సైకాలజీ, అలాగే అప్లైడ్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, అడల్ట్ సైకాలజీ, వీటిల్లో సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎంఎస్సి లేదా ఎంఫిల్ ఇన్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి ఇన్ సైకియాట్రిక్ నర్సింగ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ విత్ స్పెషలైజేషన్ ఇన్ మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా కౌన్సిలింగ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. బిఏ లేదా బిఎస్సి హానర్స్ ఇన్ సైకాలజీ. సో బీఎస్సీ చదివిన వాళ్ళు మాత్రం ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అడిగారు. మిగతా పీజీ చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. నిల్ ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారండి రైట్ సైడ్లో, ఇది కూడా మీరు గమనించవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు అది చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు, అది కూడా ఇండియన్ నేషనల్స్, మన ఆంధ్రప్రదేశ్లో అందరూ అప్లై చేసుకోవచ్చండి. స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. మనకి వెర్బల్, రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి తెలుగు ఇంగ్లీష్లో. అలాగే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ బాగా వచ్చి ఉండాలి. ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ టైం అనేది మెయిల్ మనకి చేయడం జరుగుతుంది. మెయిల్ ఏదైతే ఇస్తామో మనం ఈమెయిల్ ఐడికి మనకి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. క్వాలిఫికేషను, ఏజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, ఏమైనా కానీ మీరు ఒరిజినల్స్ అయితే ఇంటర్వ్యూకి పిలిస్తే కనుక ఆ రోజు తీసుకుని వెళ్ళాలండి. మనకు ఒక ఏజ్ అలాగే ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఒక కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 31 డిసెంబర్ 2025 నాటికి 45 ఇయర్స్ అనేది మించకూడదు. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఆ రోజుకి మాత్రమే కౌంట్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మీరు గూగుల్ లింక్ ఇచ్చారు కాబట్టి అందులో అప్లోడ్ చేయాలండి. సో అలాగే మనకి ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ రావడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఇనీషియల్గా 31 మార్చ్ 2026 వరకు కూడా మనకి రిక్రూట్మెంట్ సంబంధించి ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా 31 మార్చ్ 2026 వరకు కూడా వర్క్ చేస్తారండి. ఫర్దర్గా ఈ కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ అవుతుంది. ఎడిషనల్గా అకాడమిక్ పీరియడ్ 10 మంత్స్ అంటే జూన్ 2026 నుంచి మార్చ్ 2027 వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్, అలాగే మన యొక్క ఇండివిజువల్ కౌన్సిలర్స్ పెర్ఫార్మెన్స్ బట్టి ఆధారంగా ఇదైతే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 18th జనవరి 2026 అనేది లాస్ట్ డేట్ వరకు చూడొద్దండి, ముందుగానే అప్లై చేయండి. దీనికి అప్లికేషన్కి ఫీజు అయితే ఏం లేదు. నో ఫీజ్ ఆర్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ ఫర్ అప్లికేషన్ ఫర్ ది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇక్కడే ఇచ్చారండి. ఇది క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ వస్తుంది. అలాగే
ఫర్ ఎనీ క్వైరీ క్యాండిడేట్స్, మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ఐడి ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో అది చూసేసి మీరైతే అప్లై చేసేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.